పలికితే అలా పలుకుదాం. చేతులు జోడించి స్వామివారి పాదాలకు నమస్కారం పెట్టుకుంటూ మనందరం కలిసి సంకల్పం చేసుకుందాం. చేతులు పైకెత్తి మరొక్కసారి ఏడుకొండలవాడ వెంకటరమణ. శ్రీవారి భక్త సంకల్పం చెప్పబడుతుంది. శ్రీవారి కళ్యాణోత్సవాన్ని టికెట్ తీసుకున్న భక్తులు తమ తమ గోత్రనామదేవులు, భార్య, భర్త, పిల్లల ప్రార్థన. శ్రీవారి భక్త సంకల్పం చెప్పండి. శ్రీకాంతాయ కళ్యాణ నిలయే నిదయర్తిరాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే యస్యద్వరద వక్త్రాద్యాః పారిషద్యాః పరస్వతం విఘ్నం నిఘ్నంతం సతతం విక్షక్షేణం తమాశ్రయే శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూక్తితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ విగణోర్లవం శ్రీ గోవింద అధ్యక్షే శ్రీ భగవతః మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే అష్టావింశతితమే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యవహారిక ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ యావంగుణ విశేషేణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ భగవత్ ఆజ్ఞయా భగవత్ కైంకర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం గోత్రోద్భవస్య తమ గోత్రనామదేవులు, భార్య, భర్త, పిల్లల ప్రార్థన. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం చిందిత మనోరథ అవాప్త్యర్థం అరోహ దృఢగాత్రద వజ్ర శరీరత సిద్ధ్యర్థం సమస్త సర్వ ఆనుకూల్య ఫల అవాప్త్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి
పరిపూర్ణ కృపాకటాక్ష ద్వారా సర్వ మంగళ అవాప్త్యర్థం సర్వ ధనధాన్య సమృద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మ్యాः నిత్య నివాస సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి ప్రీత్యర్థం లోకక్షేమార్థం అస్య దేవదేవస్య భగవతః నారాయణస్య శ్రీయప్పతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీమతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శేషాచల క్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ వైగానస భగవత్శాస్త్ర మార్గేణ కళ్యాణ మహోత్సవం ఆచార్య ముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు సర్వం శ్రీకృష్ణార్పణ అర్పణమస్తు. ఓం నిరుపమగిణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజచరణ సమర్చ్యాసక్తభక్తౌఘరక్షి నివసతు హృదయే మే స్వాంగి భక్తిన్ వితన్వన్. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో దివ్యక్షేత్రంలో స్వయం వ్యక్తంగా అర్చారూపంలో అవతరించారండి వెంకటేశ్వర స్వామి. సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడే కలియుగ వైకుంఠంగా భాసిల్లేటటువంటి తిరుమలలో అర్చావతార రూపంలో భాసిల్లాడు. అటువంటి స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు. సంకల్పాన్ని ఇప్పుడే నిర్వర్తించి కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచనంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. మహావిష్ణువు భక్తులందరినీ కూడా అనుగ్రహించటానికి పరవ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి పంచవిధ స్వరూపాలుగా ఆవిష్కృతుడవుతాడు అని చెప్పి శాస్త్రం చెప్తూ ఉన్నది. ఈ 5 రూపాలలో ఒక్క అర్చారూపి అయినటువంటి విష్ణు భగవానుడు నమస్కారము పూజా మంత్రాలతో ఆదరంతో పరమపదాన్ని సులభంగా అనుగ్రహిస్తాడట. అర్చారూపము యొక్క సౌలభ్యం వర్ణించడానికి నాకున్న శక్తి చాలదు అని చెప్పి వేదవేత్త అయినటువంటి మరీచి మహర్షి ఆనంద సంహితలో కూడా తెలియచేశారు. అదుగో కలశారాధనకు సర్వం సిద్ధం చేస్తూ కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహనని చెప్పి ఆ కలశ పూజను ప్రారంభిస్తూ ఉన్నారు. భక్త శ్రద్ధా ఇగలోగం భక్త సయాది బలవాంగదే ఓం దేవరాజం యాపాత్రం దేవక్త్యాదగుణాల్లవాం దృగ్బాండపడ ధర్మాల్లం వందే శ్రీగుణోమనే శ్రీలక్ష్మీ వల్లభ ఆరంభా విగుణోమనిమధ్యమాం అప్పదాచార్య వర్యల్లా వందే గుణపరంపరాం వందే సాక్షాత్ ధ్యాతవత్రశంపరా దృగ్బాండం సూత్ర నృత్త ప్రవర్తక చంద్రాయత్త సురాజనం భవం క్షీరాబ్దకన్యాసాం సూత్రానంద సమంతనంద విజయాజ్ఞానచేతనం తం సాక్షాత్ ప్రవాసుదేవోద్బంధాక్షయందం సదాం భక్తానంద గుణపదం విగ్రహం ప్రమద్దేవం నారాయణం సకమలం సకరావరేంద్రం వైశానసం భవనం భృగ్భద్రకాస్యమరే జమగాపుణేంద్రం సర్వాణహం గుణగుణం ప్రణమాముమోర్ద్రం బ్రహ్మణే దత్రకస్యమగహీనాహం మధ్యే సిత్తాసనే కులవయే సమదేరేంద్రం శ్రీసాత్రనారవిగణం విగణోపనేంద్రం భూయానమానగుణే గుణం బృహల్లో శ్రీవరదే నమః. ప్రాణాయామ్య అసే సౌదానారాయణస్య క్షేప్రే బృహోత్తమస్య క్షేమావళీలాధేదస్య కులాండగోడ బ్రహ్మాండనాయకస్య శేషాధర్వాదనః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిమోత్సవన్మహంగం వాళయశుద్ధ్యర్థం మండపశుద్ధ్యర్థం ఔపాసనాగ్నో సన్నిధవరదే పరిత్రణాదే
सर्वाहोद्यर्थम आलहोद्यर्थम मंडपोद्यर्थम सर्वाहोद्यर्थम सद्यर्थम गृह्ये आदो निर्विघ्नरावाप्यर्थम आदो सक्षणाराधनं गृह्ये ओम धारा सप्त सवारेणो अपावृल्लन बद्राइषे गुणावताकं सुसगं धर्मा इत्तत्पूर्या यवास्वा सवहासान्दा सान्दवा सभातमदवात्वदात्वदात्वल्यात्वलभा मेद्या मेद्रवा वृदा वृदाः ओदा ब्रह्मवोत्र उदा सूर्य सरस्वः अर्पण ब्रह्म जला देवता वृण बाबा या मृदे बाबा रक्तम बाबा यादत बाबा या वृण सर्वासरम आधप्यावे अर्घप्यावे अधप्या वृणावः गुणावहनवे मुखाधनवे ताम्बूर्णोपचारः अर्घप्यावे वृणावः प्रीतः प्रल्ला वरदा भवन्तु सर्वदत्त लंबल्लम बावलम बट्टकारहो पिट्टवादो दंगलकारहो आड्डय पाद्याव हेतुसो दातवद अंबा वैरादंदरो यत्राम बेढा विदोवा रावराधे यावे यत्तान ददान दादो पद्माकार मंडले ओम बोषक्षवावा यावेंबा धंदवावा इंद्रावावा वर्बो रविदवावा यावे तत्र सोत्रवदे वावा यावे पुत्र जयवावा यावे शक्षरस्य इदा वासरम सुप्रीतः प्रणला वरदा बंदो वाजेशे ओवाचदा सुबल्लाहं गुरोवे पुरुष स्वस्य प्रार्थना अस्तु प्रजापति प्रेदा हम भगवान प्रजापति शाम्यंद घराण साम्यंद बाबा साम्यंद महा देदः बारवद्दम धामर्दा सुहारे साम्यंद घराण साम्यंद बाबा साम्यंद महा देदः बारवद्दम धामर्दा सुहारे साम्यंद घराण साम्यंद बाबा साम्यंद महा देदः बारवद्दम धामर्दा सुहारे ओम मदो देवावंदन हेद वट करे प्रिया सत्तावे हेद वट वजक में त्रेदार देवद सवाण वस्वागं घरे त्रिणे वदावजक में वट गोपादाभ्यः मोदारिल कर्म वृदास्वे जसे तथा तद्वशोः परमदंसादुरः निवे विडक्प्रदाद तद्विप्राधार बल्लवाजा कृपागं सत्यवन्दे विट्टोत्यत्रमं बदौ द्रवणोदा द्रवणसरसद्रवणोदा सररसप्रेहो सदा द्रवणोदा विरवदे मृहण्णो द्रवणोदाराधदे दीर्घवायोः भद्रगण्या श्रियामदेवा भद्रम्बस्यामाक्तभज्यदत्राः सररङ्गेष्वस्वागं सत्सुरा वरिधाव देवदं विदायोः सर्वन्नर्धवन्दिते पात्राणि सक्रा दर्शनं तुरोला पुत्रा तोत्रवरोवन्दमानो मध्यारे हृदय यर्गन्धोः आदिदेव्यारदिरन्दरक्षणदिर्वादादपदादपुत्रः यस्य देवादिदे पञ्चदरादिदेध्यादवदिज्जरत्तो यत्तल्लक्षत्रं तत्पर्कर्वोदवविषो इदावयो उदेदे अदनक्षत्रं नेदे सुचोर्योगच्छेत् यत्र गण्यं पश्येत् तत्काल स्यात् पुण्यागयवोदे प्राणायाम्य कर्मणहावण्णाहं बौन्द ब्रह्मन्द पिल्लांगवस्त कर्मणहावण्णाहं बौन्द ब्रह्मन्द वण्णांगवस्त स्वस्त्र इंद्र अर्धसभा स्वस्त्र पूर्णा विश्ववेदाः स्वस्त्र साक्षरिष्यमे स्वस्त्र बृहत्पतिदाद प्राणायाम्य कर्मणः स्वस्तं बौन्द ब्रह्मन्द कर्मणे स्वस्ते कर्मणः स्वस्तं बौन्द ब्रह्मन्द कर्मणे स्वस्ते अध्यापवेल्लवदा हद्यामित्रं मित्रेणाच अणराधान लिबड़ा दंडा संजय सवेराः प्राणायाम्य कर्मणः अर्ध्यं बौन्द ब्रह्मन्द कर्मरद्धा कर्मणः अर्ध्यं बौन्द ब्रह्मन्द कर्मरद्धा कर्मणः अर्ध्यं बौन्द ब्रह्मन्द कर्मरद्धा रद्यसवृद्धे वल्लाकसवृद्धे भगता याव साल वदेद आदाम हेड़ा चक्र याव सोदो हर सत्सवाद हेरः उदय मादा शिक्षा जमुदा आपो जने दागरः हिरण्यवल्लासयप्पावगायास यादकसिवायासुन्नः अग्नियागट्टन्तेरेब्रो भास्तारा वसको सोनाबन्द यादागम्ब्रा जवणो यादपद्या सत्यान् वत्सजारा मदस्वजस्वजयाप्पावगास्तारा वसको सोनाबन्द शिवेर वाजक्रिया वत्सया वत्सया रोमप्रतम मे सर्वागं मग्नेगं मृपया उवा भावयवच्छवरवोजडदत्तां पवमानसो अद्यनः पवित्र विजय पौधादुराधवां ब्रह्ममाद्याब्रह्मणोदयाब्रह्म विश्वायवः ध्यानवेद पवित्रपद वैत्रेणुरामकुलाद विजयत्तदाग्नेकं त्वागलोकम्णोयते वत्रवक्षदाग्नेवदमुद्रा ब्रह्मदानवने उपाभ्यां नवदपदः पवित्रेण व्याज्या दम्ब्रह्मणे वैश्वदेव पुणते दिव्यागादेशे मुख्ये थ्रो विदपट्टाः दयवदन्न सभाद्याढो वैकसौदो ईडा
वै स्वार्स्वर्वावरदा भद प्राणाना ठुरावयमो देवावृदे वै सौम्यवेर्दावरे गेवावृदां मृगदसर्वस्वहेट्टेद्दहुण्वाग्नेदक्षे पुणगवा येन देवावृदा येरावो दिव्यङ्गदः दान दिव्यान ब्रह्मणा दम्मवेप्पा बाणे हृद्यते षड्ब्रह्मसं सर्वकं वदवत्सादे स्वधम्माधरस्वा पावमाने र्यध्येते षड्ब्रह्मसं तत्पैधरसुदे दुगे ठेरकं दर्पन्मदातकं पावमाने स्वसेनेः सुदुःखागो दक्षिणः संरोहणः ब्राह्मणे क्षुदहं मुदं येन देवा पवित्रेण आत्मानं देदा तेन सकसरदारेण पावाण्यपरन्दवां प्रजावत्यं पवित्रो सदोद्यावं ब्रह्मयो तेन ब्रह्मवदावय बोधं ब्रह्मवणे महेन्द्र श्रीजगवापराधो भावस्वस्यावणे सवेसा शिवराजा प्रवणा विप्राद्वा जातवेदा मोचिन्द्यापराध तत्संव्या रावणेव घातं विज्ञाय घातं विकपदे देवे स्वस्त्रस्वा सर्वाणेभ्यः ओर्जन्तकादवे हल्लात्वदवदे संजपदे ओं शान्ति शान्ति शान्तिः प्राच्यां देवार्भ्यो माद्यं दां दक्षिणायां देवादाः पुरामाद्यं दां प्रदे चारवा प्रवदे चातस्यामः वरदयां नस्पदे माद्यं दां ओर्मायां दशमत्रा ज्योतवाद्यं दां अदोदादे नागेभ्यो माद्यं दां वासो प्रदे प्रजाये कस्वान् सा वेधान वेववारः इत्येव हे प्रहल्लो ये स्वसम्मेद देवदे संजपदे वासो प्रदे सक्रिया दक्षिण्याकादवद्याः अक्षरगर्मो यम्बाद स्वते वत्सदारः वेवः वासो प्रदे स्वरूपाल्य विसल सखा स्वेव येतरः सुवः सुवाम् अनयान् मदामगयान् आत्मागो यान् निकटस्तदन्ताः समक्रं वेवेरगो दादप्रदादान् महिमानमेधो सप्तप्राणात्मं सप्तात् सर्वसप्तक्वाः सप्तवे लोकाय प्राणागोधे अलगदा सप्तप्त अदत्तवद्दाकले सदवे अस्मासन्नं देशनवसनरोपाः अदत्सो चावाणयारास आता ब्रह्मदेवानां पदवेगवेरां प्राणां मागेषो मृगाणां सोडागर्धर्वणागस्वधर्वणागस्वामपवित्रवते द्रेवण्ण शिवदेवक्षरामहाबलपाद्यप्यावत्स्वार्थे क्षेमाय भोजान् पुनरा आगमनाय च सर्वोपधराः ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశములో ఉదకాన్ని ఉంచి ఆ జలాన్ని పవిత్రంగా గావించి ఆ తదుపరి 14 లోకాలు వ్యాపించున్నటువంటి విశ్వమూర్తిని ఆవాహన అనేటువంటిది చేశారు. ఆ విశ్వమూర్తి యొక్క అర్చనకు ఆ కలశంలో ఉన్నటువంటి నీళ్లు అర్హమవుతాయి అని చెప్పి కూడా అతి పవిత్రంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి విశ్వక్సేనుల వారు సర్వమంగళ నాయకుడిగా విఘ్న నివారకుడుగా కూడా చెప్తూ ఉంటారు. యస్యద్విరదవక్త్రాజ్య పారిషజ్య పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనులు వారిని ఆశ్రయిస్తారో ఆరాధిస్తారో ఆయన అన్ని అడ్డంకులను కూడా తొలగిస్తారు అని చెప్పి వైఖాన సాగం చెబుతూ ఉన్నది. అదుగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి సమర్పణ గావిస్తూ ఉన్నారు. దీని ద్వారా సకాలంలో వర్షాలు పడి పాడి పంటల సమృద్ధిగా పండి లోకానికి ఆహారం అందించబడాలి అనేటువంటి సంకల్పంతో స్వామివారికి అర్చావిధిని సమర్పణ గావించటం. శైవ సాంప్రదాయంలో గణపతిని తలుచుకున్నట్లుగానే వైష్ణవులంతా కూడా తొలిగా విశ్వక్సేనుని ఆరాధిస్తారు. విష్ణుగణాలకు అధిపతిగా చెప్తూ సాక్షాత్తు విష్ణువులాగే చతుర్భుజాలతో ప్రకాశిస్తూ కుడి చేతిలో అభయముద్రనిస్తూ ఎడమ చేత కట్టివద్ద ఉంచుకొని పరహస్తాల్లో శంఖచక్రాల్ని ధరించి కూడా మనకు దర్శనమిస్తూ ఉంటాడు. గురు పరంపరలో ఆయన స్థానం 3వదిగా చెప్తూ మొదట మహావిష్ణువు, 2 మహాలక్ష్మీదేవి, విశ్వక్సేనుల వారు భాద్రపద మాసంలో పూర్వాషాఢ నక్షత్రంలో ఆవిర్భవించారు అన్నట్లుగా కూడా చెప్తూ ఉంటారు. జ్ఞానప్రదాయకుడుగా పద్మపీఠంపై ఆసీనుడై నిజహస్తాలలో అభయముద్రను అలాగే దండాన్ని కూడా ధరించి ఆయన విష్ణు స్వరూపానికి ఈయనకి మనం ఒక తేడాను కూడా గమనించవచ్చు. మహావిష్ణువుకైతే శ్రీవత్సం బ్రహ్మసూత్రం ఉంటాయి, విశ్వక్సేనుల వారికి అవి ఉండవు. వైష్ణవ ఆగమాలైనటువంటి వైఖాన సాగమం, పాంచరాత్రాగమం విశ్వక్సేనుల వారి యొక్క స్వరూపాన్ని చక్కగా వర్ణించాయి. అంటే ఆ స్వామివారు ముక్తిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పి పరాశర సంహిత కూడా చెప్తూ ఉన్నది. సాక్షాత్తు
వైకుంఠం నుండి దిగి వచ్చినటువంటి వెంకటాచలంపై జ్ఞానవరాహమూర్తిగా కూడా స్వామివారు ప్రకాశిస్తూ ఉంటారు. లక్ష్మీ సహిత వెంకటేశ్వర కళ్యాణ పరబ్రహ్మమై శుభకర శుద్ధ బ్రహ్మమై కనపడుతూ ఉంటుందన్నమాట. శ్రీ వెంకటాచలపతి నిత్యానంద తేజోమయుడుగా, సకల జగన్నాయకుడిగా, సర్వవ్యాపకుడుగా, నిత్య ఐశ్వర్యమూర్తిగా, కోటి ఉదయ సూర్య కాంతులు, కోటి విద్యుత్ కాంతులు కలిగినటువంటి సమస్తాలంకార సంశోభితుడిగా, నీలమేఘ శ్యాముడుగా, పీతాంబరధారిగా కూడా మనకి గోచరమవుతూ ఉంటారు. వైకుంఠేన సహాగతం పరమిదం శ్రీ వెంకటాద్రిస్థలం పూర్వం జ్ఞానవరాహమూర్తి హరిణా భూమ్యా సహాధిష్ఠితం. దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. ఆదిశేషుణ్ణి అనంతుణ్ణి కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు. జగద్రక్షకుడైనటువంటి లోక రక్షకుడైనటువంటి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి వెంకటేశ్వర స్వామి మన అందరినీ కూడా రక్షించేటటువంటి వాడు కాక, అందుకే గోవిందనామాల్లో కూడా జగద్రక్షక, ఆపద్బాంధవ, అనాథరక్షక అని చెప్పి కూడా మనం కీర్తిస్తూ ఉంటాం. అటువంటి స్వామి యొక్క సకలమైనటువంటి జగత్తత్వం ఏదైతే ఉంటుందో అది అందరినీ కూడా రక్షించేటటువంటి తత్వముగుగాక అని చెప్పి దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. సభక్తికంగా వీక్షిద్దాం. విశ్వే దేవాలో అద్య స్వతే వైశ్వానోభరగ్నస్వతే దేవామంద్రభవ స్వతే స్వత్రో రుద్ర పాత్మహమ్మదః స్వత్తపత్రావరణ స్వస్యవత్యరేవదే స్వస్యరయింద్రస్యాగ్నస్య స్వస్యనోదిదేగదే స్వస్యమందామరజరేవ సూర్యాచంద్రమథా వివ పూర్ణాద్యదాగ్నదాజాలతా సంగామేవహే స్వస్యనంతాశమనిట్టణేమిం మహద్బోధవాయసందేవతారాం అసురగ్నమింద్రదకం సమస్త బృహద్దోరాం వివారగమ అం గోమజమాంగరసంగైంజ స్వస్యాత్రేయౌ మనసా దతాక్షో ప్రేతబాణి శరణం ప్రపద్యే స్వసితం పాదే శుభయన్నోతో ధ్రువందేరాజావరుణో ధ్రువం దేవో బృహస్పతే ధ్రువంలైంద్రస్యాగ్నస్యనాట్రం తారయితాన్ ధ్రువం శుభం శుభం. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. అదిగో స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ జరిపి ఆ తదుపరి ఉభయదేవీరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. మేఘశ్యాముడు సుమునమకుటధారి అయినటువంటి విశ్వక్సేనునికి సూత్రవతి జయ అనేటువంటి భార్యలుగా చెప్తూ ఉంటారు. విశ్వక్సేనుడు సమస్త దేవతా గణానికి కూడా అధిపతిగా చెప్తూ ఉంటారు. శ్రీమన్నారాయణునికి సేనాపతిగా, విశ్వ అంటే ఈ సకల లోకాలను, సేనుడు అంటే నడిపించేవాడు అని చెప్పి అర్థం. ఈ సృష్టిలో ఉన్నటువంటి అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలకు, భూలోక భువరలోక సువర్లోక మహరలోక జనోలోక తపోలోక సత్యలోకాలైనటువంటి 14 భువనఖండాలకు కూడా అధిపతి అన్నమాట. అందుకే శైవాగమం గణపతిని పశుముద్దగా చేసి పూజిస్తే వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేనుని వాణ్ణి దర్భకూర్పుగా ఆరాధిస్తాయి. మనం సంకల్ప బలం లేనిదే ఏమీ చేయలేం కాబట్టి అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే ఈ రక్షాబంధన సూత్రం. ఆ సంకల్పానికి ప్రతీకగా ధరించేటటువంటి ఈ రక్షాబంధన సూత్రానికి ప్రతీక ఎవరు అనంటే ఇప్పుడే మనం చెప్పుకున్నటువంటి విశ్వక్సేనుల వారి యొక్క భార్య అయినటువంటి సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అనంటే విశ్వక్సేనుల వారికి మరొక భార్య అయినటువంటి జయాదేవి. ఎవరైతే కార్యక్రమం తలపెడతారో, సంకల్పం తీసుకుంటారో, స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అతి పవిత్రంగా కళ్యాణోత్సవాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. స్వామివారికి వైదక్రియలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఆ తదుపరి కళ్యాణోత్సవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఫలాన్ని మనం ఒక్కసారిగా స్వామివారిని దేవేర్లతో సహా ఈ కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే ఎవరైతే సేవిస్తారో
వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆ క్షణానే తొలగిపోతాయట. అంతేకాదట, తన ముందు 10 తరాల వారికి, తన తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి, నరకాల నుండి కూడా విముక్తులై మహావిష్ణువు యొక్క పరమపదం చేరతారు అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. అలాగే స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా, అంటే మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని చెప్పి కూడా శ్రీ వైఖానస మరీచి విమర్శనా కల్పం చెప్తూ ఉన్నది. అదిగో దీక్షా కంకణ ధారణ. స్వామివారి దక్షిణ హస్తానికి అతి పవిత్రంగా ఈ కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి. దశ పూర్వాన్ దశ పరాన్నాత్మానంచ ఏకవింశతికిం విష్ణో పరమం పదం నయేత్. స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతా చ. అతి పవిత్రంగా ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఆ తదుపరి ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సకల లోకాలను పాలించేటటువంటి తల్లి, సమస్త లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగినటువంటి తల్లి, ధర్మార్థ కామాదులను జీవులకు అనుగ్రహింపగల శక్తియుక్తులు నిలవైనటువంటి తల్లి మహాలక్ష్మి అమ్మవారు. ఆ అమ్మవారిని సమస్తమైనటువంటి నామాలతో కూడా స్తుతిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆనందాతిరేకంతో కూడా బ్రహ్మాది దేవతలంతా కూడా పద్మ సరోవరములో ఆవిర్భవించినటువంటి మహాలక్ష్మిని స్తుతించారట. నమశ్రియై లోకధాత్రై బ్రహ్మమాత్రే నమో నమః. నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః. ప్రసన్నముఖపద్మాయై పద్మకాంత్యై నమో నమః. నమో బిల్వవనస్థాయై విష్ణుపత్న్యై నమో నమః. శ్రీనివాసస్వామి 12 సంవత్సరాలు తపస్సు చేసిన తరువాత 13వ సంవత్సర ఆరంభములో కార్తీక మాసం పంచమి ఉత్తరాషాఢ నక్షత్రయుక్తమైనటువంటి శుక్రవారము నాడు మహాలక్ష్మి అమ్మవారు పద్మ సరస్సు నుండి ఆవిర్భవించారండి. అదుగో మహాలక్ష్మి అమ్మవారికి వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. బ్రహ్మాది దేవతలంతా కూడా మన మహాలక్ష్మి అమ్మవారిని స్తుతించారట. సకల లోకాలకు మాతృమూర్తి ఈవిడ. బ్రహ్మ తేజ సంపన్నురాలు, చిరునవ్వులు లిఖించేటటువంటి ప్రశాంత ముఖవర్చస్సు మన అమ్మవారిది. పద్మముల వంటి కన్నులు, ముఖ కాంతులతో కూడా మారేడు వనాల్లో నివసించేటటువంటి ఇష్టం కలిగినటువంటి శ్రీమన్నారాయణునికి ప్రియురాలు. అదుగో మహాలక్ష్మి అమ్మవారికి దీక్షా కంకణ ధారణ అనంతరం మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. వరాహస్వామి అంకసీమపై అలరారుతూ భూదేవికి కూడా వరాహస్వామి మంత్రాన్ని కూడా ఉపదేశించాడట. అంటే వరాహాయ ధరణి ఉద్ధరణాయ అనేటువంటి ఒక మంత్రాన్ని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, పుత్ర సంపద, ధన సంపద అంతా కూడా చేకూరుతాయి అని చెప్పి స్వామివారు ఆ మంత్రోపదేశ సమయంలో కూడా భూదేవి అమ్మవారికి కూడా నివేదించారట. ఉభయదేవేరులకు కూడా దీక్షా కంకణ ధారణ అనంతరం అర్చకవరేణ్యులు స్వయంగా దీక్షా కంకణ ధారణను కూడా నిర్వర్తించుకుంటూ ఉన్నారు. అనేక సుగంధ ద్రవ్యాలను లేపనం చేసుకుని సకలాభరణ భూషితురాలువై వేద విద్యా స్వరూపిణిగా, పద్మహస్తగా, అలాగే దయామృత వీక్షణాలతో కూడా అనుగ్రహించేటటువంటి తల్లిగా ఆవిడ యొక్క దయాదృష్టి వరం ఏదైతే ప్రవహిస్తుందో వారంతా కూడా బ్రహ్మ ఇంద్రాది పదవులను కూడా అలంకరిస్తారు అని కూడా చెప్తూ ఉన్నారు. అటువంటి అమ్మవార్లిరువురికి కూడా దీక్షా కంకణ ధారణ అనంతరం అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ అదుగో ఈ కళ్యాణోత్సవాన్ని చూడటానికి సకల దేవతల్ని కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు యజ్ఞపూర్వకంగా. శ్రీనివాసస్వామినః వైవాహోత్సకర్మాంగౌపాసనోక్తో ఏతస్మిన్ తండలే ఆహారకర్మ కరిష్యే యదోన్ముద్రేజ్ఞానం ప్రోక్ష్య యోతోన్మన్రస్తవా శుద్ధైర్ధామ్నా శుద్ధైర్బుద్ధైర్వార్ధార్వాన్మవంతో ఇంద్రశుద్ధరాగ శుద్ధారోధే శుద్ధరిమ్మిదానయా శుద్ధమధ్యసంభ్యः ఇంద్రశుద్ధఫలారీం శుద్ధరత్తాన్ని రాట్రే శుద్ధర్ధాధ్యద్వాంశాయే తండలే భూయత్తమావాహయామే మై దేవాద్రమాయల్ ధామ్మై యాదేతమై దేవోదే దవ్యాహోద ఉర్వేరట్టాసమ తరవాసువీరాః పక్షం విదందో యాని వ్యాకోలే సత్యావధామేస్తో యూనామానికాంగలవత్సరాగ విశ్వే దేవాధో అధివాసామే దేవేశ్వరపరక్లో విశ్వే దేవాధ గవేర యద్భో మహాత్మహే ప్రియామానదామద్వే స్వామరాజన్
अग्निं मल्लं प्रद्भोगावाप्रिवाग्रस्वं प्रत्यन्दनदप्रवैषान् जत्तं प्रबुधावरेषे धर्भानां सप्तर्षीणावागयावे उद्दलममे अद्वातरो रेखागात्रा प्रोक्ष लम्बर्गो देवे ध्योयोड प्रद्याद प्रलयपद्रणावागयावे रेखाया स्कन्दवावागयावे तरणङ्गृहेत्वा जातवेदोपनस्ते अग्निवा श्रद्धाधे गर्भादल्यामयामो यज्ञनिधाय उपावराग जातवेद पुरत्तल्लेवेभ्यो हव्योमकरप्रियानल्ल आयप्रियानत्मान्तेक्षस्त्रेणे द्रोणे विदरे वायुमावाहयावे इन्द्रे अग्निमावाहयावे अग्नाजाग वेदे गणोण विराधे युहदात्सुरणे अधिदेवुण्णस्वान् उदरुण्णस्वात् हृदयवुण्णस्वात् देवदप्रभा श्री लम्बर्गो देवेः ध्योयोणप्रद्यात् ब्रह्मज्ञानं ब्रह्म साद्देवद सुरदो वैरावः सपद्रेवास अट्टासवत्सवः वाम्ब ब्रह्मा वावा प्रजादेवं पितामह भोर्भस्वरणकर्मवा ब्रह्मणेवः इदमाधनो सोम देरगो मार्वन्द मातकं होम वेरंगमिण्णं दादो धारदन विदद्धः सवेयं श्रवणयोदाप्ते ओम भो स्वावावाय यज्ञवावाय इन्द्रवावाय भोर्भस्व चन्द्रवावाय यावे सोमाधेनां यमाधनो सोमामहासरा दुर्वापधरान् समर्पयामे ब्रह्मन् प्रकृष्यावे देवोरोस्तु सपीडाहं ओम रोक्ष प्रकृष्यावे प्रोक्तं दवदावल उत्पन्नागस्य विट्टेजपोरोस्तु सपीडाहं ओम रोक्ष पात्रदाधाववाधाय सूर्यस्य रश्मिभिः आबोधाग्रे प्रक्षदास प्राच्याविष्टस्तु बोधे स्वातरे चैकण्डधाय विट्टवेरभाविष्टस्तु बोधे दक्षिणो विष्टस्तु बोधे उत्तरवदे चोबोधे सदत्ता देवेभ्यो टोसोबोधे परस्त्रगोट्चांदना विष्णुवावाय महावावाय यावे हृदाधे गदाधे द्रवाधे धारणाधे वनत्पुत्रो देवेभ्यो संदस्वा पृथिव्यावो गृहेशावे रुणप्रेष्यावे जभारवासं बच्छ प्रलयज्ञं दवदावर उत्पलागस्य विटे मारोस्तु पीडाहं ओम रोक्ष ओम प्रेष्यावे जभारवासं बच्छ प्रलयज्ञं दवदावर उत्पलागस्य विटे मारोस्तु सपीडाहं ओम रोक्ष ओवाय सपात्र लंबर्गो ध्योयोण प्रजात ब्राह्मण प्रजावाय ब्रह्मवावाय इंद्रवावाय अग्निवावाय सोमवावाय अग्निवावाय प्रजावाय ब्रह्मवावाय इंद्रवावाय वसोनावाय मृदारावाय रुद्रारावाय अवस्वस्य शिवटवावाय बृहस्पवावाय मित्रवावाय रुणवावाय आदित्यरावाय सूर्यरावाय पुठरवावाय गच्छवावाय गच्छवावाय अबाधज्ञवावाय ज्ञवसानवारावाय यावे सर्वदेवारावाय यावे आज्यवाहे प्रजापते टन्नरभावे ब्रह्मणाज टन्नभावे इंद्राज टन्नभावे अग्नेज टन्नभावे सोवाय सोवाय अग्नि सोवाय सोवाय प्रजापते ब्रह्मणे सोवाय इंद्रा सोवाय सभ्य रुद्रभ्य रुद्रभ्य सोवाय अवस्वस्य ओम सवित्वा सोवाय वृषभ सोवाय मित्रा सोवाय वडा सोवाय आदित्यभ्य सोवाय स्वभ्य सोवाय भूत सोवाय घटा सोवाय सोवाय त्रिपिदर्श्यावे त्रयोदर्श्यावे अग्नेज्योतिर्षे सवितः स्वाहा अमृतमध्वारमधेन्द्रन्मक्षान्तराधेय प्रत्यट्टं रक्ष प्रत्यट्ट आराधेय चित्तयुक्ता भ्रात् पत्योद्रो सूर्य स्वाहा चित्तयुक्ता भ्रात् देवत्रो धोसुर स्वाहा वाक्पतित्वा भ्रातोचितवत्रो देवत्वा स्वाहा भ्रातोचितवत्रो धोसुर स्वाहा एकं निदागत प्रवाराः करहं बोर्लामा समितोग्रहेत्वा अभ्यर्च्य अक्षत आद्य सुरभिः इन्द्राय नमः इंद्राय नमः इंद्राय नमः अग्ने नमः यमाय नमः हृदय नमः रुणाय नमः वैवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्ने नमः जलवेधे नमः भावकाय नमः उदावकाय नमः घटमकाय नमः जवकाय नमः तत्त्वाय नमः अग्निपुरुषाय नमः हृदयमुण्णस्वाद हृदयमुण्णस्वाद देवदप्रदमा सप्तसान्ले दक्षवाय एल्लद्द अन्नाद्यमे स्वाहा देवलाह वंदवहान तोडगन नंदादस्व वायुव्यादाग्ने यान्नमृतवदे स्वाहा नेताजिदारान्नन्नाय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा गुरुवाभ्य स्वाहा प्रजापते स्वाहा भ्रुणे स्वाहा इन्द्राय स्वाहा उदभ्य स्वाहा
परभ्यस्वारुद्भ्य स्वाहा स्वस्याधिविट्वे स्वाहा व्रस्वे स्वाहा मित्राय स्वाहा अरुणाय स्वाहा आदित्यभ्य स्वाहा स्वभ्य स्वोट्य स्वागताय स्वागताय होमाय स्वाहा उपासक्याय स्वाक्य स्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिहार्या सर्वधामित्रा गृहीत्वा जिह्वा व्याहृदे जुहोदे ओम भो स्वाहा ओम भो स्वाहा ओम भो स्वाहा ओम भव भव स्व स्वाहा दिधर्म गस्सार विधर्म गस्साः सर्वम गस्सादव अपराधावेः असे दे सोदो नारायण सेढे पदे बढो तवस क्षेमा वैला दुलाम ब्रह्मांड सेडा दुर्वादरः श्री श्रीवास स्वामनः वैवाह महोत्सवन्मांग उपासक्तो आहार मंत्रंद सर्वर्ण दूर्यः न्यूनादत्त प्रायस्तार्थं मतो देवादिटोम गृहे दिधर्म स्वर धर्म स्वर धर्म स्व देवदप्रवा ओम मतो देवानुवृद्ध्या सप्ता स्वाहा धवट विलक्मयत्र होर्वाद्रे स्वाद्रवि दावजक टो गपदर्बारे स्वर टोकर्मा सुन्दर सगा स्वाहा तद्विष्वाहा परमदावदुरादेवे स्वाहा तद्विप्रासरणो टोरत्रवग स्वाहा ओम भो स्वाहा ओम भो स्वाहा ओम भो स्वाहा ओम भो स्वाहा दिधर्म गस्सार देवदप्रासावेः చూడరే ఓ కరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఓ కరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఓ కరి అన్యోన్యము చూడరే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలువ సూర్య తేజపు పతిని మరలా చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే జలజాక్షంబుల సతియును జూచే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తోరపు మేఘపు తురుము విభునితో తోరపు మేఘపు తురుము విభునితో ఆరయ మయూరయానయు బలికే ఆరయ మయూరయానయు బలికే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే
దేహలత ప్రాణనాథుడిటు బొడలి చెమట చెరువుల తడిపే పడతి దేహలత ప్రాణనాథుడిటు ఒడలి చెమట చెరువుల తడిపే కడగిన శ్రీ వెంకటగిరిపతితో కడగిన శ్రీ వెంకటగిరిపతితో తడవి సింహ మధ్యయు నునగూడే తడవి సింహ మధ్యయు నొనగూడే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే శ్రీధాత్రధార విగళం విగళాపనేంద్రం భూయా నవాయ గుణయగుణం ప్రహల్లాం శ్రీ విఘ్నధే నమః అస్య సేవయాజ నారాయణస్య అదిందాభక్త ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పునఃబ్రహ్మాణానాం హృదయకోటి బ్రహ్మాండానాం యగదమయ వ్యక్త మగధగంగార ప్రదీప్ తేజమయ రాగాధాత్మకైరామృతే అశ్వల్మగద బ్రహ్మాండమండలే ఆధారత్వానంద ప్రదే క్షీరదాగరే శరద్వృష్టాపరస్య అదళ వితల సుదల రసాదల విహీదల సప్తమాదా స్వాదలే భోరాగ భవర్లాగ ధవర్లాగ మహల్లాగ జలోలాగ తపాలత్తలోకాఖ్యాత్వాగస్య అదవాగే మహారాళాయమానస్య పడిరాజస్య శేనస్య సహస్రపడామణమండలమండలే అష్టదండదండాదండాద్దంబిదే లోకాలోకాదలవలేతే లవణలాప్తే పరవృధే జంబో ప్రక్షాహత్తేర్దేవర్ధేవదే మాఘేంద్రాదే తత్పరవాదే ఏవగోడ పర్వదాదట్టదే ఇంద్రప్రహ్లాద్దే అనిమయ కింబర హిరావతారాం ఇంద్రపర్శమడగ పానల్ల సులేఘే పంచాధత్వాద విశేల భవండలే అఖండాద్గే జంబోద్దేవే బాలవర్ణ భరతఖండ దండకాళ్లే ప్రజాపతక్షేత్రే సర్వభౌమత్రేకాయాః శ్రీరంగాగ్బాఘే కృష్ణా కావేర్యోర్ మధ్యప్రదేశే శ్రీ ఆదివరాగక్షేత్రే వెంకటాధరే దశపౌర్వేణాం దశాపరేషాం తద్వంశ్యాలాం పతేషాం చిరకాల వ్యత్యేన ఆమాద ప్రమాద సంమాద వైకుంఠాత్మలోకేషం సాలోప్య సామీప్య సాయుధ్య పదవిమోక్షోద్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రయత్నర్థం చదల్లగ్న ప్రమాణామే దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ విఘ్నసూక్త ప్రకారేణ మణియుక్త ప్రకారేణ యమాధ్వే కన్యాదాబలా ప్రాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణకలకాంబేరస్య దివ్యమంగళయజ్ఞస్య సంగ్రహ ఉద్భాంగిత కోటసూర్య ప్రకాశస్య శ్రీమదో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఘార ఆగమాక్త ప్రకారేణ ఆంగీర భారతత్వ భారద్వాజ త్రయాణ ప్రమాణ భారద్వాజ గోత్రోద్భవస్య పంచమత వేదాన ప్రవర్తమానస్య పరతోత్సావదానస్య మద ప్రవాదయావస్య శ్రీమహాట్టోః పరబ్రహ్మోరత్రే ఆంగీర భారతత్వ భారద్వాజ త్రయాణ ప్రమాణ భారద్వాజ గోత్రోద్భవస్య సరస్వదార బాధారణస్య హర్షావతార ప్రద్యుమ్నావతారస్య శ్రీమహాట్టోః పరవాసుదేవ సంబర పౌత్రాయ ఆంగీర భారతత్వ భారద్వాజ త్రయాణ ప్రమాణ
భారద్వాజగోత్రోద్భవస్య శివసూదాబాదానందస్య హర్షావతార ప్రథమ్నావతారస్య శ్రీమహావిష్ణోః ఆదిబ్రహ్మణపుత్రాయ ఆంగీర భారపత్ర భారద్వాజ త్రయాఢ ప్రమాణ భారద్వాజగోత్రోద్భవాయ భక్తరాగ ప్రమాణాయ కిరీటకారకేయోన దివ్యావళభూషితాయ ప్రబల భారతాదాయ కౌస్తుభాలంకరాయ దివ్యపీతాంబరాయ దివ్యమాల్లోక శోభితాయ ధ్వజావతారాయ స్వర్ణగణవాగణ రూఢాయ అచంతాదేతేవల స్వభావలాకల్య తోజావయర్తాకరాయ అఖిల సాగాధ్యాయులో అఖిలవాగ పవిత్రగోత్రాయ శ్రవణనక్షత్ర మకరరాభో జాతాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ సామాధర్మణ సకల వేదాధ్యాయనే భార్గవోత్సవ ప్రమాణ ఔవంచారణ్య ప్రమాణం భార్గవగోత్రోద్భవే సర్వాలంకారమదే శ్రీ మహావిష్ణోః శ్రోత్రాంగదకేయోన పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసనే అతి సౌందర్యవదే ఆనందగుణాత్మికాం ఇమో శ్యామలాంగే ఉత్తరవళే నక్షత్రే కన్యారాహో జాతాం అయానిజాం భగవత్సంకల్పతలయాం ఇమాం శ్రీదేవీనాంనే ఇమాం కళ్యాం వృణీమహే దాస్యామే రుద్రసావాదరవణ సకల వేదాధ్యాయనే కాశవత్సాయత్రాణే ప్రమాణమిద కాశవగోత్రోద్భవే సర్వాలంకారవదే శ్రీ మహావిష్ణోః శ్రోత్రాంగదకేయోర పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరే అత్యంత సౌందర్యవదే ఆనందగుణాత్మికాం ఇమో శ్యామలాంగే రవదే నక్షత్రే వినరాహో జాతాం అయోనిజాం కశ్యప ప్రజాపతే సంకల్పదలయాం ఇమాం భూదేవీనాంనే ఇమాం కళ్యాం వృణీమహే దాస్యామే కళ్యాణకళముల్లాఘ్నాభోయాం దాస్యా విట్టల యదభ్యం బ్రహ్మలోకాజగఢయా కళ్యాణకులంగ్రహంసాద్దే శ్రీరాయమేధే ప్రేదోహంబేత్సామే ధర్మోహార్తేధ్యే విశ్వంబర సర్వభూతా సకల సర్వదేవతాః ఇమాం కళ్యాణం ప్రదాస్యామే ప్రీణాత్ కమలాపతే కన్యాధారవర్త సమర్థోత్రే భవంతోమహాంతోడగంతో ప్రజాపత శ్రేయామ్యతః పుష్కయోరదదా సమో కాలస్తమృత్తి. ఓం నమో వెంకటేశాయ. తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కన్యాదాన కార్యక్రమాన్ని అతి పవిత్రంగా నిర్వర్తించారు. స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క గోత్ర ప్రవరణ కూడా మనం ఇప్పుడే విన్నాం. గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియచేస్తూ ఉంటుంది. ఆ గోత్రానికి ఒక ప్రవర ఉంటుంది. ప్రవర అంటే ఋషివంశంలో జన్మించినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులన్నమాట. మూలపురుషునితో పాటు ఆత్మబంధువులు, ఆచార్యులు, తత్సంబంధ మహర్షులు, తమ వంశానికి చెందినటువంటి మహర్షులు కూడా ప్రవరలో ముఖ్యమైనటువంటి వారుగా ఉంటారు. అంటే పూర్వకాలంలో ఏం చేసేవారు అనంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులాల వారు తమను తాము పరిచయం చేసుకునేటప్పుడు అభివాదం చేసుకునేవారు.
ఆ అభివాదములో గోత్రాన్ని, గోత్రప్రవరల్ని, గృహ్య సూత్రాల్ని కూడా ప్రస్తావించేవారు. ఈనాడు ఆశ్వలాయన, సాంఖ్యాయన, ఆపస్తంభ బోధాయన, సత్యషాఢ, హిరణ్యకేశ, భరద్వాజ, వైఖానస, అగ్నివేశ్య, లోగాక్షి, కాత్యాయనుడు అనేటువంటి వారు హోత్ర సూత్రకర్తలన్నమాట. వైవస్వత మను పదవీ కాలంలో సప్తర్షులైనటువంటి జమదగ్ని, విశ్వామిత్ర, భరద్వాజ, గౌతమ, అత్రి, కశ్యప, వశిష్ఠులు, గోత్ర గణాజ్యులైనటువంటి భృగువు, అంగీరస, అగస్త్యులు ఈ గోత్రప్రవరులకు మూలకర్తలుగా కూడా మనం ఇప్పుడే విన్నాం. అదుగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునానని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తమై ఇటువంటి కళ్యాణాదులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే స్వామివారికి నిత్యోత్సవంగా జరిపేటువంటి ఈ కళ్యాణంలో ఆనాడే వైశాఖ శుద్ధ దశమి నుండి 5 రోజుల పాటు ఘనంగా వివాహం జరిగితే సకలమైనటువంటి దేవతాగణమంతా కూడా శేషాచరం నారాయణపురానికి కూడా చేరుకున్నాయట. అంటే దేవతలు సమస్తమైనటువంటి దేవతలంతా కూడా ఇక్కడికే విచ్చేశారు. ఆనాడు వరాహస్వామి వకులామాతకు వివరాలన్నీ కూడా ఆ వరాహస్వామికి తెలిపితే ఆశీర్వాదాలు పొంది శేషాద్రి నుండి బయలుదేరి నారాయణపురం చేరి ఆకాశరాజు అంతఃపురం కూడా ప్రవేశించి ఆకాశరాజును, ధరణీదేవిని కూడా కలుసుకున్నారట. మరి వకులామాలిక ఎవరయ్యా అంటే పూర్వజన్మలో ఆమె ద్వాపరయుములో కృష్ణ పరమాత్మ అవతారం చాలించినని చెప్పి తెలిసి అప్పుడు ఆనాడు ద్వారకవాసులంతా కూడా దుఃఖసాగరంలో నిమగ్నమయ్యారట. యశోదాదేవి ఆ వార్త తెలుసుకున్నదట. శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చి, నాయనా నీ అవతారం చాలించునని విన్నాను, నీ ముద్దు ముచ్చట్లు అన్నీ చూశాను, కానీ నీకు జరిగిన కళ్యాణం ఒక్కటి కూడా చూడలేదు అని చెప్పి అడిగిందట. అప్పుడు కృష్ణుడు అన్నాడట యశోదాదేవి మాతతో, మాతా నేను కలియుగములో వెంకటనాయకుడినై అవతారము దాల్చి నేను నీ చేతులపై వివాహం జరిపించుకుంటాను అని చెప్పాడట. అందుకే కలియుగములో వకులామాతగా జన్మించింది, వరాహస్వామిని పూజిస్తావని కూడా సెలవిచ్చాడట. అందుకు కృష్ణ పరమాత్మ యొక్క మాటలు విన్నటువంటి యశోదాదేవి చాలా సంతోషించిందట. ఆ వెంటనే వకులామాలిక పద్మావతిని ప్రేమిస్తున్నాడు శ్రీనివాసుడు అని చెప్పి తెలుసుకొని ఆ మహారాజు దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నదట. ఓ రాజా, శేషాచలంలో నేను వసిస్తూ ఉన్నాను. నా పేరేంటి అంటే వకులామాలిక. నా కుమారుని పేరు శ్రీనివాసుడు. నా కుమారుడు 3 లోకాల్ని ఏలగలిగినటువంటి శక్తి సంపన్నుడు. ప్రస్తుతం అతనికి సిరి సంపదలు దూరమై ఉన్నాయి. నా కుమారుడు నీ పుత్రికైనటువంటి పద్మావతిని వివాహమాడాలి అని చెప్పి కూడా ఆ వకులామాలిక సెలవిచ్చిందట. వెంటనే ఆకాశరాజు వకులామాలికను సాగనంపి తమ్ముడైనటువంటి తొండమాన్ను కూడా పిలిచి, సోదరా మన గురువైనటువంటి సుఖమహర్షిని తీసుకొని రమ్మని చెప్పి కూడా చెప్పాడట. ఆ సుఖయోగి రాగానే ఆ మహారాజుతో అన్నాడట, ఓ రాజా, నీవు పుణ్యపురుషుడవు. శ్రీనివాసుడు సామాన్య మానవుడు కాడు. ఎందుకంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నీకు అల్లుడవటము అనేటువంటిది నీకు జన్మ సార్థకమైంది అని చెప్పి ఆలస్యం చేయకుండా ఒక శుభముహూర్తం నిర్ణయించి వివాహం జరిపించమని చెప్పి కూడా చెప్పాడట. ఎంత గొప్పగా ఉందో చూడండి. మరి నారదుల వారు కూడా ప్రవేశించారు. కుబేరునితో అన్నాడట, వైశాఖ శుద్ధ దశమి నాడు శ్రీహరికి వివాహం జరగబోతుంది కాబట్టి నీవు అప్పుగా స్వామివారికి ధనం ఇవ్వు అని చెప్పి కూడా చెప్తే అప్పుడు వెంటనే కుబేరుడు 3,364 కోట్ల రామనిష్కమాలనిచ్చి పత్రం వ్రాయించుకున్నాడట. అప్పుడు సాక్షులుగా బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, అశ్వత్థాలు కూడా సంతకాలు పెట్టారట. వెంటనే శ్రీనివాసస్వామి కుబేరుని చూసి, ఓ భక్త కుబేరా, నీవు ఇచ్చినటువంటి ధనాన్ని కలియుగంలో వడ్డీ చెల్లిస్తూ కలియుగాంతంలో వడ్డీ అసలు మొత్తం కూడా చెల్లించగలవాణ్ణు అని చెప్పి అంటే నారదుడు, కుబేరుడు కూడా మిక్కిలి సంతోషించారట. ఎంత గొప్పగా కళ్యాణానికి ధనం సమకూరింది. మరి స్వామివారు వివాహానికి కావలసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా జరిపించడానికి కూడా సిద్ధమయ్యారట. మరి అరుణోదయ సమయం ముహూర్తం కూడా ఆసన్నమైతే ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే ఆనాడు శ్రీనివాస స్వామికి కన్యాదానం చేశారండి. అంత పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని కనులారా కూడా వీక్షించేటటువంటి మహద్భాగ్యం మనకి ఈరోజు కలిగింది. అంటే ఆనాడు చూడలేకపోయాం, స్వామివారి కళ్యాణ వైభోగాన్ని చూసేటటువంటి అదృష్టం కూడా మనందరికీ కలిగింది. అంత గొప్పగా శ్రీనివాస పద్మావతీదేవికి కంకణాలు కట్టి ముత్తైదువులు గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతబట్టి హారతులెత్తి శ్రీనివాస స్వామి పద్మావతీదేవి యొక్క మెడలో మాంగళ్య ధారణ చేశాడట. బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు, అందరూ దేవతలంతా కూడా పుష్పాక్షతలు వెదజల్లారు. సరస్వతీదేవి, పార్వతీదేవి శ్రీనివాస పద్మావతి అమ్మవార్లకి మంగళ హారతులు కూడా పట్టారట.
గంధర్వులంతా కూడా గగన మార్గంలో ఉండి పుష్పవర్షం కురిపించారు. అంటే లోక కళ్యాణం కాబట్టి, విశ్వ కళ్యాణం కాబట్టి అటువంటి స్వామివారికి జరిగినటువంటి కళ్యాణానికి దేవతలంతా కూడా దగ్గరుండి జరిపించారు. అటువంటి శ్రీనివాసుల పద్మావతుల యొక్క కళ్యాణం మహావైభవంగా జరిగితే అది చూసి ఆనందపరుషురాలై ఒకులామాలిక కూడా వారిని దీవించిందట. ఎంత గొప్పగా జరిగినటువంటి వైభోగమో చూడండి. ఆనాడు సూత మహర్షి కూడా సౌనకాది మునీంద్రులందరికీ భవిష్యోత్తర పురాణాంతర్గతమైనటువంటి వెంకటాచల మహాత్మ్యాన్ని కూడా విశదీకరించాడట. అదగసేదావేత్రే ప్రజాపదేస్తామహోరాజానవరయా తంత్రయో వేధ అండహరద్యందా తాంగత్తే కురదా అదగసేదావేత్రే అరణ్యే నమః మంగళోత్తరాణంగోవే మంగళధారోత్త సమర్థోద్భవంద మహాంతోడగల్లంతో సంతాసంజా వేజోహ ప్రజావాయుర్ధరంజ రోదరో రోజబాణ శోభన శోభవార కళ్యాణ వివేత్తాభయస్వయం దేవారాజం ధేరకం శృతగా మనవస్పరం దేంద సోమం విమతో క్షేమోత్తరః. स्वाहा जतन स्वाहा जत स्वागोद स्वागोद स्वाज्ञान स्वाज्ञान स्वामन स्वाहा सकल स्वा दर्शत स्वा भरमा स्वा भरत स्वा रंजन स्वाहा ओम स्वाहा स्वा भोर्भो स्वाहा जन्म गतार हृदय दप्राधावे शिवो व्याधवा स्वाहा वैवाह हो सकमांग होबाधरागो राज होमं गरिषे देवं लस्वा देव सा देवं लस्वा देव प्रभा
लाजानामित्यवघार्य आदित्ये भवस्पालवस्पे भक्तगस्थिरभव अपदिट्टदरस्वगस्वदरा यतः प्रथमः प्रामुख्यावाजिकामयेदुपगंसाजनयेय सरस्वते प्रेतवसुभगे वाजनेपदे तां दाविश्वस्य बोधस्य प्रकायावस्य गृहः इवाल्लाजानहमभावे समर्पकरणान्मव तुभ्यं जसङ्गणवा सदग्नवल्लदा यल्लार्बब्लादे गोराजानहमवल्ले दीर्घायुरत्वमेपदरे दन्ता व्यादयोमवस्वाहा आदित्येव स्वालस्वे भक्तगस्थिराभवा अभिदट्टपदण्डद सगस्वदरायतः वृतन्मघप्रामुख्याव यदि कामेव गन्धाजनेयं सरस्वते प्रेतसुभगेवाजनेपदेतां दाविश्वस्य बोधस्य प्रकायावस्य कृतः इमाल्लाजानहमवाधोर्धगणान्मवा तुभ्यं जसन्ननास्तदग्निरवल्लदा यल्लार्मब्रोधे गौराजानहमले दीर्घायुरत्वमेव दरेदन्ता यादयोमवस्वाहा आदित्येव स्वालवस्वे भक्तगस्थिराभव अवदिट्टपदल्लद सगस्वप्रदायिनः प्रथमघप्रामुख्यावैर्गवैर्गन्धाजनेयाय हिमाल्लाजानहमवाधोर्धगणान्मवा तुभ्यं जसन्ननास्तदग्निरवल्लदा यल्लार्मब्रोधे गौराजानहमले दीर्घायुरत्वमेव दरेदन्ता यादयोमवस्वाहा विश्वावदत्तया वयं दारावधन्या इव अधिगागेव गद्भिः ओं भो स्वाहा ओं भो स्वाहा ओं स्वाहा भो स्वाहा अधिजन्मगत्तानुदे देवदप्रादावेः सर्वप्रायस्तार्थम् अतो देवादिवेट्टो अतो देवान्नप्रदया सप्ता स्वाहा इधमित्रवचक्रमे त्रयदावदे स्वाहा त्रिविधावचक्रवट्टगवाभ्यः माधविस्वट्टः कर्मणसेन्द्रस्य सगा स्वाहा तद्विष्टोः प्रमदयोक्तः स्वाहा तद्विप्रावट्टो नेत्रो स्वाहा ओं भो स्वाहा भो स्वाहा अधिजन्मगत्तानुदे देवदप्रादावेः त्वट्टादन्दहोमं करिष्ये यदस्य मातरे रम्यज्ञान्योरागरम् अग्ने स्वाहा अग्नेर्नदा स्वाग्नवे स्वाब्जावदे स्वाइन्द्राय स्वाभ्यदेवेभ्य स्वाहा सर्वाभ्यभ्य स्वाहा सर्वतेवादे स्वावसुदेवस्वे स्वाहा स्वाहा समिते तेजो थे धामिदे स्वाहा वसुपुत्र सोरे धर्मे भाई स्वाहा अयोध्या प्रणाम में बागस्वा दिम्मे बागस्वा तो अग्नेप्ता प्रियाणे हतोहोत्र प्रदातो ले सत्पया लेरावृत्वा गणेर स्वाहा ददाल वद्दावट्ट प्रेरणा प्रियावदे स्वाहा अग्नर भक्त गस्वा वेदर भक्त गस्वा दोर भक्त गस्वा स्वभक्त गस्वाहा अग्नर जन वेद जनंदो जन प्रदय जन गस्वाहा प्रदासोन्नर अवठा गणेर स्मार्तदेह अंदर विश्ववर देवे वंदाल निवत्साहा पूर्णागतमत्तवां जहोदे पूर्णागतमत्तवां जहोदे सर्वमय पूर्णागते सर्वमेवाप्रोदेदवयो पूर्णागते अस्यावै बप्रदट्टल स्वाहा आद्यशेषौ इन्द्राय जगो स्वाहा तत्त्वत्रादावदायाग्नत्रपदावेदत्रपदादेवत्रपदाध्यात्रपन्दा अजधर्ममगस्ताः हृदयर्मगस्ताः हृदयर्मगस्ताः देवदवदप्रासावेः भगवान् हवाहवाल्लवान् यदा हृदयस्थानं प्रदट्टापयावे पत्रवत्रम्य भयात्माः पूर्णपदपन्नं भयात्माः प्राच्यां दक्षिणायावदेच्छा ऊर्ध्वायावदराया पास्यपदापर्वणया दक्षिणप्रया तृणप्रयोत्सवदा ट्रातपदे दक्षिणावट्टातपदे तृणावट्टातपदे प्राच्यावट्टो सतनपदे सर्वान् प्रमोक्ष्य ग्रन्थविसर्ज्याद्यत्रोक्ष्य अद्यत्रोक्ष्य आप्यायं दामा भवणदामृतभङ्गस्थ सुदोरो विट्टवेरय स्वाहा सुद्धन्दा सुभधदराम् सुद्धन्दां देवधदराम् बोले पार्वत्वं उद्भाग्रवा विद्या
भोजोत्पादेन पदेरत्य सर्वयज्ञकदम्बवे अग्निर्मरयोर्बोधिः आदित्यस्वभो नमः त्रयायुष जमदग्नेः देवारायण दीर्घायुताय सदाय बलाय संजय वचसे त्रयायुष वाग्ने जाने भगवान बुद्धोलः कायेन वजवरेण देवदार्थ गुरुमध्य सकलं पत्पे सर्वं देवं नारायणाय अर्पयामि सर्वं हे श्रीनिवासार्पवत् सर्वं हे कट्टार्पवत् ब्रह्मणे भावमान महाप्रपाद्यवराजोऽप्याग्निविधाय महा प्रपाद्यवराजो यदावागधा अद्याभारं निवेदयामि ब्रह्मणे भावमान महा आदाय प्रवृत्तवजा विपरीतः प्रल्ला तत्सं ब्रह्मार्पणमत् सर्वसे श्रीनिवासार्पणमत् ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. లాజములు అంటే ఉరిపేలాలు అని చెప్పి అర్థం. నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా చెప్తూ పూర్ణాహుతిని అలాగే అగ్ని గాయత్రి జపాన్ని కూడా నిర్వర్తించి ఆ తదుపరి వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు కూడా అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆనాడు గోదాదేవి వైష్ణవ ఆల్వారు ఆచార్యుల దివ్య పరంపరలో రంగనాయిక చరిత్రము అనేటువంటిది నాయికామణి వంటిదిగా కూడా చెప్తారు. ఆమె కవనమైనటువంటి తిరుప్పావులోని పాసురాలు వేదమంత్రాలతో సమాన స్థాయిని ధనుర్మాసంలో సంతరించుకున్నట్లుగా మనం చూశాం. విశిష్టాద్వైత సంప్రదాయంలో శ్రీ వైష్ణవ పరంపరలో రంగనాయిక యొక్క మధురభక్తి, అనన్య శరణాగతి, అపూర్వ మధురభక్తి శ్రీ వైష్ణవ సాంప్రదాయ సాధకులకు మార్గదర్శకమై మరి శరణాగతిగా మధుర ప్రేమరూపమైనటువంటి భక్తిగా కూడా రెండు మోక్షోపాయాలు రెండు కళ్ళవలే మార్గదర్శకంగా నిలిచాయన్నమాట. అంటే ఆ అమ్మవారు పుణ్యకథగా పురాణతుల్యమై లోక కళ్యాణప్రదమై కూడా భాసిల్లింది అని చెప్పి మనందరం చూశాం. అదుగో పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి వరమాలను ప్రథమముగా మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ గావించి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. ఆనాడు బ్రహ్మాది దేవతలకు కూడా ఋషులకు ప్రభుడు ఎవరయ్యా అంటే అదుగో స్వామివారే. సమస్తమైనటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహించేటటువంటి తత్వమైనది. ఆనాడు ఎంత గొప్పగా బంగారు పాత్ర కంటే కూడా మట్టి పాత్రతో స్వామివారికి మిక్కిలి ప్రీతి అని నిరూపించిందే కుమ్మరి కథ. కుమ్మరిదాసుడు స్వామివారిని అనుగ్రహించి మరి కుమ్మరిదాసుడు స్వామివారి యందు భక్తితో మట్టి పాత్రతో కూడా నైవేద్యం పెడుతూ ఉంటే స్వామివారు ఆరగించారట. అంటే భక్తికి దాసోహమన్నారు. అదుగో అదే వరమాలను మరలా మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ గావించి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. మనువు వలనను గల్గిరి జగతిలో మానవులు పూర్వమందు అట్టి మనువుకునేనెగా మూలంబు ఆది కాలమునందున.
అంటే మనువు వల్లనే జగత్తులో మానవులంతా కూడా జన్మించారు అని చెప్పారు. అటువంటి మూలమైనటువంటి మనువుకు మూలమెవరయ్యా అంటే అదిగో స్వామివారే. నన్ను గొల్చెడు వారికి నా యందు భక్తి కలిగిన వారికి నన్ను చేరెడు జ్ఞానము ఇత్తును నాలోన చేర్చుకొందు. ఎవరైతే స్వామిని భక్తితో సేవిస్తారో వారికి జ్ఞానాన్ని ఇస్తారట, అలాగే స్వామిలోనే ఐక్యమనుర్చుకుంటారు అని కూడా చెప్పారు. అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమాన్ని అన్నమాచార్య సంకీర్తన ఆలాపనతో కూడా మనం చూడబోతూ ఉన్నాం. సమస్తమైనటువంటి జగత్తుకు కూడా ఆధారభూతుడు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు కుత్స సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు కుత్స సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత బెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. కొంత బెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు. బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు. నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు. నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు. పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు. పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు. పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత బెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. కొంత బెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు. పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు. నేడే పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను. గట్టిగా వెంకటపతి కౌగిటను. పడివెట్టిన నిధానమైన పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను. పడివెట్టిన నిధానమైన పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత బెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత బెడమరలి నవ్వి